విషయం 5 అదే ఏంటంటే ఓటర్ రాకపోతే ఒకవేళ ఉంటే చివరి నుంచి అనేది 5 అయినా 5 అయితే 5 కల్లా మీరు మ్యాక్సిమం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలంలో ఈరోజు పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మీద మరింత శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఎక్కువ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం కానీ, మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం, అదేవిధంగా లైవ్ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. సో ఎక్కడైనా ఎవరైనా ఇంటిమిడేషన్, థ్రెటనింగ్ ఇలాంటివి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గుర్తించి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం. సో దీనికి పోలీస్, రెవెన్యూ, మన ఎంపీడీఓ గారు అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాము. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా 16 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ ఏమీ జరగకుండా చూస్తున్నాం. బట్ పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ప్రచారం చేసుకోవాలంటే నిర్భయంగా చేసుకోవచ్చు. దానికి ఎన్కోర్ అని, సువిధ అని ఉంటాయి. ఎన్కోర్ మేము వాడతాము. సువిధ అనేది పొలిటికల్ పార్టీస్ వాడుకునేటువంటి ఒక అప్లికేషన్, యాప్. సో వారు ఏ పర్మిషన్ కావాలన్నా దాంట్లో పెడితే మనం వెంటనే ఒక రోజులో ఇచ్చేస్తాం పర్మిషన్. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో మేము మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే ప్రజలకి తమ ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మొదలైన వివరాలు కావాలంటే స్థానికంగా ఉన్న BLO గారిని సంప్రదించాలి. అండ్ ఇప్పుడు తీసివేతలు కానీ, మోడిఫికేషన్స్ కానీ అవకాశం లేదు. కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాలి, 18 ఏళ్ళు నిండాయి, 19 ఏళ్ళు వచ్చాయి కానీ మాకు ఓటు హక్కు లేదు అంటే, అలాంటి ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ అయ్యేటువంటి ఎవరైనా ఉంటే ఈ మార్చి 31 కానీ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా వాళ్ళు ఫామ్ 6 తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్న దాని ప్రకారంగా 141 సమస్యాత్మకం గుర్తించడం జరిగింది. వల్నరబుల్ ప్రకారంగా సుమారుగా 35 దాకా గుర్తించాం. మనకి సెంట్ ఆన్స్ స్కూల్ ఉంది మాచర్లో, అక్కడ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ JNTU కాకాని, June 4th అక్కడ కౌంటింగ్. సో మీకు షెడ్యూల్ అంతా తెలిసిందే, ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నామినేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటాము అవన్నీ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి. మాచర్ల తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అది పోలీస్ వాళ్ళు గతంలో అంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. గతంలో ఎలక్షన్ అఫెన్సెస్ అయి ఉండాలి, లేదా లాస్ట్ పంచాయతీ ఎలక్షన్స్, మండల పరిషత్ ఎలక్షన్స్లో ఏమైనా గొడవలు జరిగి ఉండాలి, లేదా 90% ఓటింగ్ జరిగి ఒకే వ్యక్తికి 75% కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చి ఉండాలి. సో అలాంటివి చాలా నామ్స్ ఉంటాయి. దాని ప్రకారంగా పోలీస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏమైనా అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ కండిషన్స్ ఉన్నా కూడా దాన్ని సమస్యాత్మకంగా మనకి ఇస్తారు. సో దాని ప్రకారం మనం నిర్ధారణ చేస్తాం. రఫ్లీ 50% దాకా మనకి సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. రఫ్లీ 145, 141 మధ్య.